ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనందరం కూడా ఎన్నో రకాల ఎంఏహెచ్ బ్యాటరీని చూసాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా హైయెస్ట్ ఎంఏహెచ్ బ్యాటరీని స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో వెరీ కామన్గా ఎలా చూస్తూ ఉంటాం మనం? 4000 ఎంఏహెచ్ లేదా 4500 లేదా 4800 లేదా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏదైతే ఉందో మ్యాక్సిమం కెపాసిటీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొబైల్ ఫోన్లో ఏకంగా 18000 ఎంఏహెచ్ అండ్ ఒక్కసారి కనుక మీరు ఈ ఫోన్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక టోటల్గా ఇది 90 డేస్ స్టాండ్ బై టైం ఉండడం జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ఏంటి, ఈ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోయేటువంటి కంపెనీ ఏంటి, ఇది ఏ దేశానికి సంబంధించింది, అలాగే ఇది మన ఇండియాకి ఎప్పుడు రాబోతుంది, దీని ధర ఏంటి, దీని ప్రాసెసర్, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకోసం ఈ వీడియోలో నేను తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చూసినటువంటి స్మార్ట్ ఫోన్ బ్యాటరీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 4000 నుంచి 5000 ఎంఏహెచ్ బ్యాటరీస్ని మనం చూస్తున్నాం. ఈవెన్ యాపిల్ కంపెనీ అయితే ఈ రోజు కూడా స్టిల్ దే ఆర్ ప్రొవైడింగ్ 2200 లేదా 2500 ఎంఏహెచ్ బ్యాటరీస్ని మాత్రమే ఆయా ఫోన్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక కంపెనీ, అదేనండి ఎనర్జైజర్ అనేటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో టోటల్లీ మనకి 18000 ఎంఏహెచ్ పవర్డ్ బ్యాటరీని వాళ్ళ స్మార్ట్ ఫోన్లో తీసుకొని రావడం జరుగుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే, 18000 ఎంఏహెచ్. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి నార్మల్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో అదే హైయెస్ట్ ఎంఏహెచ్ బ్యాటరీ కలిగినటువంటి మొబైల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 3.5 ఎక్కువ టైమ్స్ ఇది బ్యాటరీని స్టోర్ చేసుకోగలదు. ఏకంగా ఈ ఫోన్ని మనం ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేసామన్నట్లయితే కనుక 90 డేస్ స్టాండ్ బై బ్యాకప్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ మీరు చెక్ చేశారో అన్నట్లయితే కనుక ఇది టోటల్లీ యూఎస్కి సంబంధించినటువంటి కంపెనీ. సో ఈ కంపెనీ వచ్చేటప్పటికే బేసిక్గా మనకి బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. ఏదైతే మనం రెగ్యులర్గా టీవీ రిమోట్స్లో లేదా వాల్ క్లాక్స్లో వాడుతుంటామో AA లేదా AAA సెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 120 ఇయర్స్ దాటిన తరువాత వీళ్ళు మన స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కూడా వచ్చేసారు. ఆల్రెడీ డ్యూరాసెల్ అనేటువంటి కంపెనీ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ డైరెక్ట్గా వీళ్ళైతే స్మార్ట్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. కానీ కొన్ని మొబైల్ ఫోన్ కంపెనీస్కి బ్యాటరీస్ అలాగే యాజ్ ఆఫ్ నౌ పవర్ బ్యాంక్స్ని కూడా వీళ్ళు డిజైన్ చేసి మార్కెట్లోకి ఉంచడం జరిగింది. ఇకపోతే ఈ ఎనర్జైజర్ కంపెనీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్లీ 18000 ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్ అయి రావడం జరుగుతుంది. సో బ్యాటరీ సైజ్ పెరిగింది అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫోన్ సైజ్ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ బరువు వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 453 గ్రామ్స్ ఉండడం జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారో అన్నట్లయితే కనుక ఇది మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో మన ముందుకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇంటర్నల్గా స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 128GB. యాజ్ యూజువల్గా మన మొబైల్ ఫోన్స్ అన్నింటిలో రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇందులో మనకు రావడం జరుగుతుంది. 6.4 ఇంచెస్ అండ్ ఎటువంటి నాచ్ ఉండదు. మరి నాచ్ లేకపోతే ఫ్రంట్ కెమెరా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫ్రంట్ కెమెరాస్ కోసం పాపప్ కెమెరా అలాగే రేర్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ ట్రై కెమెరా సెటప్ తోటి ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే ఫైనల్గా దీనిపైన ఉండేటువంటి గొరిల్లా గ్లాస్ 3 టెక్నాలజీ తోటి ఇది ప్రొటెక్షన్ కూడా సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 టెక్నాలజీ మన ముందుకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ యాక్చువల్గా దీంట్లో మనకి టోటల్లీ సేమ్ కాన్ఫిగరేషన్ తోటి ఒకటి వచ్చేటప్పటికే 4200 ఎంఏహెచ్ బ్యాటరీ తోటి ఈ కంపెనీ మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. మరొక మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి టోటల్లీ 18000 ఎంఏహెచ్ బ్యాటరీతో మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ స్పెక్స్ అనేవి వెరీ కామన్గా ఉండడం జరుగుతుంది. కానీ కేవలం బ్యాటరీ విషయంలో మాత్రమే ఇది టోటల్లీ నెక్స్ట్ మోడల్ ఏదైతే ఉందో 18000 ఎంఏహెచ్ బ్యాటరీతో మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో ప్రైమరీగా 4830 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చేటువంటి ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా మనకి $299 అంటే $300లో మనకి ఫోన్ దొరకడం జరుగుతుంది. ఇకపోతే టోటల్లీ మనకి 18000 ఎంఏహెచ్ బ్యాటరీకి సంబంధించినటువంటి మొబైల్ ఏదైతే ఉందో అక్షరాల మనకి $600కి రావడం జరుగుతుంది. $600 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీ వచ్చేటప్పటికి సుమారుగా 42,000 రూపీస్ చేంజ్లో రావడం జరుగుతుంది. వేర్ ప్రైమరీగా అంటే నార్మల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్తో ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో జస్ట్ మనకి కేవలం 21,000 రూపీస్కే రావడం జరుగుతుంది. ఈవెన్ దో ఈ కంపెనీ కొత్తదైనా కానీ మార్కెట్లో వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ప్రాసెసర్ అలాగే ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఈ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కంపెనీకి సంబంధించి ఈ మొబైల్ ఫోన్స్లో మరొక విశేషం ఏంటి అంటే సాధారణంగా ఏ మొబైల్ కంపెనీ అయినా కానీ ఒక మొబైల్ ఫోన్ని మనకు అమ్మారనుకోండి జస్ట్ యాక్సెసరీస్కి అయితే మనకి టోటల్లీ 6 months వారంటీ అలాగే ఫోన్కి వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 1 year వారంటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ఈ కంపెనీ వచ్చేటప్పటికే కొంచెం విభిన్నంగా
టోటల్లీ యాక్సెసరీస్ లైఫ్ టైం వారంటీ, అంటే టోటల్లీ మనకి ఎప్పుడైనా కానీ యాక్సెసరీ ఖరాబ్ అయింది అన్నట్లయితే కనుక ఈవెన్ వాళ్ళు కొత్త దాంతో రీప్లేస్ చేస్తారంట. ఇకపోతే టోటల్ హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్, అంటే ఏదైతే మొబైల్ ఉందో దానికి టోటల్గా 3 years రిపేరబుల్ ఆర్ రీప్లేసబుల్ వారంటీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్లో స్పెషల్గా మనకి డిజైన్ చేసినటువంటి బ్యాటరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ బ్యాటరీ విషయంలో ఈ కంపెనీ అయితే ఆసమ్. టోటల్గా ఇది 18,000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ మనం బ్యాటరీని కనుక ఇంక్రీజ్ అయింది అన్నట్లయితే మొబైల్ సైజ్ కూడా పెరగడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్ టోటల్ వచ్చేటప్పటికి మనకి 18 mm మనకు రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ సైజులో మనకి ఫోన్ రావడం జరుగుతుంది. ఇకపోతే దీనిలో ఉండేటువంటి మరొక విశేషం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక ఫోన్ కాల్లో కంటిన్యూస్గా మాట్లాడుకున్నారు అన్నట్లయితే కనుక సుమారుగా 90 hours టాక్ టైం రావడం జరుగుతుంది. అంటే 90 hours కంటిన్యూస్గా మీరు ఒక ఫోన్ కాల్ తీసుకోవచ్చు. ఇకపోతే వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 80 hours దాకా బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇక ఏదైనా మ్యూజిక్ విన్నారు అన్నట్లయితే కనుక 100 hours బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ని ఫుల్గా ఛార్జ్ చేసి స్టాండ్ బై మోడ్లో పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇది అద్భుతం చేస్తుందని చెప్పొచ్చు. 50 days దాకా మళ్ళీ మనం దీన్ని తిరిగి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేసాము అన్నట్లయితే కనుక 1.5 month, ఆల్మోస్ట్ ఆల్ 1 month, ఇంకొక మంత్లో ఆల్మోస్ట్ 3/4 of the month దాకా మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పచ్చు. ఇకపోతే మీ అందరికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే అసలు ఈ 18,000 mAh బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అసలు విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని మనం టోటల్లీ 0 to 100% ఛార్జ్ చేయాలి అన్నట్లయితే 8 hours ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుందంట. అంటే ఆల్మోస్ట్ మనం నైట్ పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టి ఎర్లీ మార్నింగ్ ఛార్జింగ్ తీసేస్తే సరిపోతుంది. అండ్ కంటిన్యూస్గా ఇట్ ఈస్ రెడీ టు యూస్. ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ మనం రోజుకు వచ్చేటప్పటికే సుమారుగా 9 గంటల చొప్పున మనం ఫోన్ కాల్ మాట్లాడుతున్నా కానీ ఒక్కసారి ఈ ఫోన్ని ఛార్జ్ చేసాము అన్నట్లయితే కనుక టోటల్లీ 10 days దాకా తిరిగి మనం ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ డేటా కోసం మనం బ్యాటరీ సేవింగ్ కోసం మనం వాడేటువంటి టిప్స్ లైక్ లో పవర్ మోడ్ కానీ బ్రైట్నెస్ తగ్గించుకోవటం కానీ లేదంటే డేటా ఆన్ ఆఫ్ చేయటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కంటిన్యూస్గా ఫుల్ ప్లెజ్డ్గా ఫుల్ బ్రైట్నెస్లో కనుక మీరు ఈ ఫోన్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 1 week to 10 days దాకా మీరు ఈ మొబైల్ ఫోన్ని తిరిగి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ 2 మొబైల్ ఫోన్స్ యొక్క పేర్లు మీరు చూశారు అన్నట్లయితే మొదటిగా మనం నార్మల్ అంటే 4300 mAh ఉన్నటువంటి బ్యాటరీకి సంబంధించినటువంటి పేరు చూసేద్దాం. ఇది వచ్చేటప్పటికే ఎనర్జైజర్ అల్టిమా U620S అని చెప్పి మనకి పాపప్ అని చెప్పి ఒక మోడల్ రావడం జరుగుతుంది. ఇకపోతే మన ఫైనల్గా 18,000 mAh బ్యాటరీకి సంబంధించినటువంటి ఫోన్ మీరు చూసారన్నట్లయితే నన్ను అడిగితే వీళ్ళు కంప్లీట్లీ వీటి పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ పేర్లు పెట్టినట్టున్నారు. పవర్ మ్యాక్స్ P18K అని చెప్పి పాపప్ అని చెప్పి ఈ మోడల్ మన ముందుకు తీసుకొని రానున్నారు. యాజ్ ఆఫ్ నౌ దీన్ని అయితే మనకి ఇండియాలో అనౌన్స్ చేయలేదు, కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి MWC 2019లో వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ని షోకేస్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మొట్టమొదటిసారిగా దీన్ని యూఎస్లో, ఆ తర్వాత యూరోప్, ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండియా అలాగే అబుదాబి ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఈ ఫోన్స్ని త్వరగా రిలీజ్ చేస్తారంట. సో ఇకపోతే ఫైనల్గా మనం ఇప్పటిదాకా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బ్యాటరీ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్ మనకు తీర్చనుందని చెప్పచ్చు. అంటే టోటల్గా 1 time ఛార్జ్, టోటల్లీ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ 10 days అనే కాన్సెప్ట్తో ఈ ఫోన్స్ మన ముందుకు రానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ మనకి 18,000 mAhకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.